బాగుందో चाय दादा ग्रीन टी दादा ట్యాంక్ బండ్స్ ఇలా ఉండడం గ్రేట్. హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు వస్తున్నట్టుంది. టెస్ట్ చేద్దాం. వస్తున్నాయి. హలో గైస్, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాము. ఇగో ఇప్పుడే క్యాంపింగ్ అటు సైడ్ వెళ్తే మా క్యాంపింగ్ ఉంటది. ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఏమైంది? క్యాంప్ నుండి వస్తూ ఉంటే లేక్స్ ఉన్నాయి బట్ బ్యూటిఫుల్ లేక్స్ ఉన్నాయి. ఒక్కొక్క లేక్ చాలా పెద్దగా ఉంది. మన నార్మల్ ఇండ్లకి కార్ గరాజ్లు ఎట్లుంటాయో కార్లు పెట్టుకోవడానికి, ఇక్కడ బోట్లు పెట్టుకోవడానికి మినిమం అట్లా 2 బోట్ గరాజ్ లాగా ఇచ్చారు. అవి ఇల్లులు కాదు, అవి జస్ట్ గరాజ్ మాత్రమే. అలా వాళ్ళ ఒక ప్యాటియో లాగా అలా సెట్ చేసుకున్నారు. ఇల్లులు ఆ చెట్ల లోపల ఉన్నాయి. అది పైన కనిపిస్తున్నాయా పక్కన వాటర్ చాలా బాగుంది. అదే ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఆ హౌసెస్ గురించే. ఇక్కడేమో గరాజ్ అనమాట, దాని పైన అక్కడ ఇల్లు ఉన్నాయి అనమాట. అది ఇల్లు బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. క్యాంప్ గ్రౌండ్ నుండి హెలెన్ కి వెళ్ళే దారిలో ఉంది ఇది. లైఫ్ ఈజ్ లైఫింగ్ అంట. లైఫ్ ఈజ్ లైఫింగ్. ఓకే లెట్స్ గో. Later that same evening. సీక్ కబాబ్ లాగా దానికి రెడీ చేస్తున్నాను. ఇక్కడేమో నేను కోల్ రెడీ చేస్తున్నాను. అది అయిపోగానే పెట్టి క్లోజ్ చేసి గ్రిల్ చేసేసుకోవడమే. Looks yummy. మళ్ళీ ఏం పెడుతున్నా? ఇది చికెన్, ఇందాక పెట్టింది మటన్. చికెన్ బోన్లెస్ చికెన్ అనుకుంటా అంటారు. మేమైతే మాకు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సైడ్ కాల్చిన కూర అంటారు. ఐ లవ్ ఇట్. ఎస్పెషల్లీ మా సైడ్ కుర్మూతి యాత్ర అని అవుతుంది, అక్కడ ఫేమస్ అనమాట. సో నేను ఇండియా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఇంకా కుర్మూతి యాత్ర టైంకే వస్తాం కాబట్టి ఎలాగో వెళ్తాము. నవంబర్ టైంలో జాతర అవుతుంది. సో చాలా బాగుంటాయి కబాబ్స్ అక్కడ. దానికోసం మ్యారినేషన్ 2 months ముందే రెడీ చేసి పెట్టుకుంటారంట. అక్కడ మ్యారినేషన్ ఏదైతే ఉంటుందో ఆ మసాలా 2 months ముందే స్టోర్ చేస్తారంట. సో దట్ అదంతా ఫ్లేవర్ వస్తుందంట. మనం 2 days ముందు చేసినాం బేసిక్ గా. 2 months సేమ్ ఫ్లేవర్ చేసినట్టున్నా తెలీదు. బట్ ఉన్న వాటిల్లో ఐ ట్రైడ్ అటు ఇటు ఫైండ్ అవుట్ చేసి ఓకే కొన్ని వాళ్ళు ఆల్మోస్ట్ 24 types ఆఫ్ స్పైసెస్ ఏమో వాడతారంట. బట్ దాంట్లో నేను అరౌండ్ 15 స్పైసెస్ ఏమో వాడినట్టున్నా అంతే. ఫ్లేవర్ వచ్చింది. సో ఫ్లేవర్ అయితే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా అని చెప్పలేను, బట్ ఆల్మోస్ట్ 60-70% టచ్ అయింది.
ఇటు వస్తుందా? తెలీదు. అటు ఇటు వస్తుందిరా. కనిపించిందా గైస్? మా క్యాంపింగ్లో జింక్ వచ్చింది. మేము ఆడ కూర్చున్నాం, సైలెంట్గా వచ్చి అట్లా వచ్చి దానికి కావాల్సిన ఫుడ్ తింటుంది. See you tomorrow, guys. See you tomorrow. The next day. Good morning. Good morning from the campground. Good morning. గైస్ ఇవాళ డే 3 గైస్. మేము థర్స్డే వచ్చాము, ఇవాళ సాటర్డే చెక్అవుట్. ఫ్రెష్ మార్నింగ్ అయిపోయింది క్యాంపింగ్. నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ క్యాంపింగ్ చేస్తామో తెలియదు. చెప్పాలంటే ఊర్లో మనం అనుకుంటాం కదా, ఊర్లో అసలు ఇలా స్పెండ్ చేయాలి అది అని, అట్లా ఉంటుంది అనమాట. క్యాంప్ గ్రౌండ్స్కి వస్తే ఎవ్రీథింగ్ లైక్ అడ్వెంచర్లా ఉంటుంది. క్యాంపింగ్కి వస్తే మనం ఇంత కంఫర్ట్ లైఫ్ ఉందా ఇంట్లో అన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే. యా, చాలా కంఫర్ట్స్. అన్నిటి నుంచి బయటకు వచ్చి మనం ఇది లేకపోయినా బతకగలమా లేదా అని ఒక వ్యాలిడేషన్ చెక్ పాయింట్ పెట్టుకున్నట్టు ఉంటుంది మనకు. మనం అవునా నిజమా ఏంటో అంతే కదా. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇక్కడే దగ్గరలో బీచ్ లాగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ బీచ్, మేబీ నాకు తెలిసి లేక్ ఉంటుంది. లేక్ దగ్గర ఆర్టిఫిషియల్ శాండ్ లాగా క్రియేట్ చేసి ఉంటారు. కైండ్ ఆఫ్ బీచ్ టైప్. బీచ్ కైండ్ ఆఫ్ బీచ్, బట్ ఇట్స్ అ బీచ్ కైండ్ ఆఫ్ బీచ్ యాక్చువల్లీ. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అంటే ఓషన్ దగ్గర, సముద్రం దగ్గర బీచ్ అది ఆర్టిఫిషియల్ ఫామ్ కాదు కదా, ఇక్కడ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసిన బీచ్ అన్నమాట. లేక్స్ ఎంత బాగున్నాయి గైస్. అసలు నిన్న కొన్ని చూపించాం కదా, నిన్న ఒక చోట ఆడాము మనం. మీరు చూసారు కదా, ఆ లేకే మొత్తం స్ప్రెడ్ అయింది అనమాట. చాలా చాలా బాగుంటుంది. చూసారా కింద టార్ప్ వేసాం కదా టెంట్ కింద, ఆ టార్ప్ ఇంపార్టెన్స్ ఇది. కింద ఎంత చల్లగా ఉంది చూడండి, మొత్తం వాటర్ వచ్చేసింది, మొత్తం భూమిలో నుండి నీరు చలికి ఆపేసింది. అది మనకు టెంట్ లోపలికి రాకుండా ఆపుతుంది. నాకు తెలియదు వీడియోలో ఇంత డిఫరెన్స్ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇది చూడండి. టెంట్ కూడా రిమూవ్ చేసాము, అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడు షవర్ చేసి వెళ్ళిపోవడమే మేము. గైస్ మొత్తం ప్యాక్డ్, ఫుల్లీ ప్యాక్డ్, మొత్తం ఎంటీ చేసాం. టెంట్ స్పేస్ మొత్తం క్లీన్ చేసాము, అంతా డన్, సెట్. వీ హ్యాడ్ గ్రేట్ టైం, వీ హ్యాడ్ మెమరీస్ హియర్. సో అక్కడ టెంట్ వేసుకున్నాం కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసాము. ఇక్కడ కూడా మొత్తం పిక్నిక్ టేబుల్లో కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసాం. క్లీన్ చేసి ఇస్తే కొంచెం బెటర్ అనమాట. ఒక ట్రాష్ బ్యాగ్ వెళ్ళేటప్పుడు పడేసి వెళ్ళాలి. సో దట్స్ ద ఎండ్ ఫర్ July 4th camping. ట్రాష్ ఇలా పడేస్తారు అన్నమాట. మనం క్యాంప్ సైట్లో ఏది ట్రాష్ ఉంచకూడదు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాప్ బీచ్ ఎదురుగానే. ఎస్, ఇక్కడ రాబన్ బీచ్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఈ బీచ్కి ఐ థింక్ ఆర్టిఫిషియల్ బీచ్ అనుకుంటా, తెలీదు. లెట్స్ గో, బీచ్ చూద్దాం. డే టైం యూజ్ అనుకుంటాయి. ఆన్లైన్లో ఫొటోస్ ఇవి చూసి వాటర్ పక్కనే క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి, పిక్నిక్ టేబుల్ వేసుకొని ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. చూసుకో, వాచ్ స్టెప్. జస్ట్ బేసిక్గా క్యాంప్ గ్రౌండ్స్ కాదు, ఇది పిక్నిక్ లాగా. అటు గ్రిల్ చేసుకోవడానికి, ఇక్కడ కూర్చోడానికి టైం స్పెండ్ చేసి. సో దీన్ని బీచ్ అంటున్నారు. అయితే మన కార్లో వెళ్ళేటప్పుడు కనిపించే లేక్ ఇదే. అయితే
స్విమ్ ఏరియా బాగుందిరా, బాగా క్రియేట్ చేశారు. ఈ లోపలే స్విమ్ చేయమని చెప్పి చాలా బాగా క్రియేట్ చేశారు. ఇక్కడ కట్టారు చూడండి, ఇక్కడ కట్టారండి ఈ లోపల స్విమ్ చేయమని. అండ్ స్విమ్ చేసేటప్పుడు కూడా పక్కా లైఫ్ జాకెట్స్ కావాలంట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ ఆల్వేస్ సర్ప్రైజెస్. ఎలా ఉన్న సిచ్యువేషన్ని నేచర్ని చూస్తే చాలు. రూల్స్ చెప్పాడు అనమాట. ఇక్కడ బోర్డు మీద రూల్స్ చెప్తున్నాడు. ఫుల్గా స్టెప్స్ ఇచ్చాడు. నాకు పుష్కరాలు గుర్తొస్తుంది. పుష్కరాల్లో కూడా చెరువులో అయితే ఇలా ఉండి ఉంటాయి అనమాట. What a vision. What a thought. అట్లా కాళ్ళు తడుపుకోవాలన్నమాట. ఆహా బాగుంది. సో మనం కూడా బీచ్కి వచ్చినట్టే. కమ్ అదే యా. సో అలా బీచ్కి వచ్చాం అనమాట.